Step into value zone. Value zone. Hypermart. Button. అంటే ఇప్పుడు ఇందో లైమ్ లైట్లో ఉన్న పెద్ద పెద్ద ఆర్టిస్టులే సుశీలమ్మ గురించి అంత ప్రైడ్గా మాట్లాడుకుంటారు కదా సార్. అంటే ఫ్యామిలీలో ఎలా ఉంటుంది? సుశీలమ్మ ఇన్ని సాంగ్స్ పాడారు, కొన్ని వేల పాటలు, అండ్ ఆమెకున్న యూనిక్ వాయిస్ ఎవరికి లేదు కూడా. సో అంటే జానకమ్మ వాయిస్ని మనం ఈజీగా క్యాప్చర్ చేసి తెలుసుకోవచ్చు ఇది ఏమిది అని. అంటే ఎల్ఆర్ ఈశ్వరి అమ్మ ఒక జోనర్, బట్ సుశీలమ్మ అలా కాదు. అసలు అన్ని జోనర్స్లో అసలు ఆమెను మించిన సింగర్ ఇంకా పుట్టరేమో అని ఎలా పాడారు ఆమె. అవును సార్. ఇంట్లో ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్ అసలు ఆమె వచ్చినప్పుడు? కానీ ఇంట్లో ఒక దేవుడిని చూసినట్టు చూస్తాను సార్. మా ఫ్యామిలీ మొత్తం అటు ఇటు అటు జనరేషన్స్ ఇటు జనరేషన్స్ నాన్నమ్మ అని ఒక సైలెన్స్, ఒక భయం, ఒక నిజంగా దేవుడు వెంకటేశ్వర స్వామి నడుచుకుంటూ వస్తే ఎలా ఉంటుంది ఇంట్లో, అలానే ఒక భయం, ఒక భక్తితో. ఎందుకంటే వీ నో వాట్ షీ ఈస్. బయట ఆవిడ ఇంట్లోంచి అడుగు పెడితే ఆవిడే జయలలితనే ఆవిడ కాళ్ళ మీద పడి నమస్కారం చేసింది సార్. నేను ఫ్రంట్ ఆఫ్ మై ఐస్ చీఫ్ మినిస్టర్ని కలవడానికి వెళ్ళారు ఆవిడ. ఏదో ఇప్పుడు మన అవార్డ్ ఫంక్షన్, ఏదో పద్మభూషణ్ అవార్డ్స్ గురించి ఏదో మీటింగ్ ఉంటే షీ వెంట్. సో వీ వెంట్ విత్ హర్, జయలలిత గారిని చూద్దామని. ఆవిడ అంత శరీరం పెట్టుకుని పాపం లేచి షీ బెంట్ అండ్ షీ టచ్డ్ హర్ ఫీట్. ఏంటి పెద్ద పెద్ద మినిస్టర్స్ ఎమ్మెల్యేల కాళ్ళ మీద పడే జయలలిత గారు షీ ఫెల్ ఆన్ హర్ ఫీట్. దెన్ అప్పుడు అర్థమైంది, నువ్వు ఎవరితో డీల్ చేస్తున్నావు చూడు రా అని నా మనసులో ఒక వాయిస్ వచ్చింది. సో వీ ట్రీట్ హర్ లైక్ గాడ్ సార్. షీ ఈజ్ ఆల్సో లైక్ గాడ్. అంటే ఒక విధంగా చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఫ్యామిలీలో ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా ఫైనాన్షియల్గా వాళ్ళ ఇంట్లో చాలామందిని పెట్టుకుని వాళ్ళకి జాబులు ఇప్పించి వాళ్ళకి చదువులు చెప్పించి బోల్డ్ మందిని. ఇప్పుడు చెన్నై ఒక ట్రస్ట్, పి సుశీల ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ నడిపిస్తూ కొన్ని వందల మంది ఆర్కెస్ట్రా వాళ్ళకి ముసలి అయిపోయిన వాళ్ళు ఇంకా దే కెనాట్ ప్లే ఎనీమోర్, వాళ్ళకి పెన్షన్స్ రావు. ఆవిడకి షీఈస్ గివింగ్ దెమ్ పెన్షన్స్. కోవిడ్ టైంలో ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి చాలా చేశారులేండి సొసైటీకి కూడా. సో అలాంటి పర్సన్కి పద్మభూషణ్ రావడం షీ డిజర్వ్స్ ఇట్. ఎస్ సార్. ఎన్ని వేల పాటలు పాడి ఉంటారు సుశీలమ్మ? 50,000 ఈజీగా 1 or 2 lakhs పైనే అయ్యి ఉంటుంది సార్. ఇన్ఫ్యాక్ట్ షీ గాట్ ద గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఫర్ సింగింగ్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ సాంగ్స్. గిన్నిస్ బుక్లో ఉంది. తర్వాత చూసి ఆ క్లిప్ వేయండి. షీ గాట్ ద గిన్నిస్ బుక్. ఒక పర్టికులర్ సింగర్ ఇన్ని లాంగ్వేజెస్లో ఇన్ని నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఎవరు పాడలేదు అని ఆవిడకి గిన్నిస్ బుక్ వచ్చింది. ఓకే. అంటే అమ్మ చెప్తారా? లిమ్కా బుక్, థమ్స్అప్ బుక్ కాదు సుమా, గిన్నిస్ బుక్. ఇప్పుడు ఆ బుక్ తర్వాత చాలా బుక్లు వచ్చాయి, కన్ఫ్యూజ్ అయిపోతాయి. బట్ అమ్మ ఎప్పుడన్నా ఫీల్ అవుతారా ఈ సింగర్ నాకు మెంటర్, లేకపోతే ఈ సింగర్ నాకు కాంపిటీటర్ అని? ఆ టైంలో హర్ ఓన్లీ కాంపిటీషన్ వాజ్ జానకి గారు కదా. అండ్ ఇప్పుడు ఎల్ఆర్ ఈశ్వరి గారు అంటారా, ఆవిడ ఓన్లీ అమ్మవారి సాంగ్స్, క్లబ్ సాంగ్స్, అలాంటి సాంగ్స్ పాడేవారు. బట్ మేజర్ ఏంటి నువ్వా నేనా అంటే బిట్వీన్ జానకి గారు అండ్ సుశీల గారు. బట్ వాళ్ళు ప్రొఫెషనల్ వైరం పక్కన పెడితే పర్సనల్గా మళ్ళీ క్లోజ్ ఫ్రెండ్సే. ఓకే. ఇల్లు పక్కనే తీసుకున్నారు. ఆళ్వార్పేటలో ఈ సందులో ఆవిడ ఇల్లు అంటే స్ట్రైట్గా లెఫ్ట్ తిరిగితే ఈవిడ ఇల్లు. తెలుసు, నేను సుశీలమ్మ ఇంటికి వెళ్ళాను లాస్ట్ టైం. అక్కడ జానకి గారి ఇల్లు కూడా పక్కనే. జానకి అమ్మమ్మ అంటాం మేము. ఎందుకంటామంటే మా గ్రాండ్ మదరు జానకి గారు ఒకే దీనిలో చదువుకున్నారు స్కూల్లో. సో చిన్నప్పటి నుంచి బాల్యమిత్రులు అనమాట వాళ్ళు. సో ఒక విధంగా చూస్తే వాళ్ళు మాకు దే ఆర్ ఇన్ ద ఫ్యామిలీ టైప్లో. సూపర్. ఆమె కూడా ఒక్కళ్ళే అబ్బాయి కదా సార్? అవును, ఓకే అబ్బాయి. ఆయన ఇండస్ట్రీకి రాలేదు. ఈజ్ ఇన్ టు రియల్ ఎస్టేట్. అండ్ సో నాయనమ్మ పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏంటి? అమ్మ ఆడియన్స్ కోసం. నాయనమ్మ ఎలానే ఇంటర్వ్యూ చూస్తారు కదా, చూస్తారు. మరి నా కోసం సాయి ఒక మంచి పాట పాడారు నాయనమ్మ అనుకోవాలి కదా. మైండ్ అంతా కన్ఫ్యూజ్ అయిపోయింది. మీరు క్వశ్చన్ అడగగానే ఒక బంచ్ ఆఫ్ పేపర్స్ ఇట్లా విసిరినట్టు అయిపోయింది. ఇంతవరకు ఏంటి అలా లేని సముద్రంలో ఉన్న నా మైండ్ని ఒక్కసారి మీరు ఇలా చేస్తే నాకు చాలా ఫేవరెట్ తమిళ్ సాంగ్ ఒకటి ఉంది. ఓకే. ఎందుకంటే మేము పెరిగింది చెన్నై కాబట్టి. సో అది ఏ పాన్ షాప్కి వెళ్ళినా, ఏ దీనికి వెళ్ళినా, ఎక్కడ ఏ స్టోర్స్కి వెళ్ళినా రోడ్డు మీద అలా వింటూనే ఉండేవాళ్ళం ఆవిడ సాంగ్స్. ఇప్పుడు కూడా
షీ విల్ నెవర్ డూ. ఇఫ్ యూ లీవ్ హర్ ఆల్సో షీ వాంట్ లీవ్ యూ. ఓకే. మీరు తమిళనాడులో ఎక్కడ తిరగండి, కేరళలో ఎక్కడైనా తిరగండి, రేడియోలో ఎక్కడొక్కడ ఆవిడ పాట వినిపించే తీరుతాం. అవును. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై వెరీ ఫేవరెట్ తమిళ్ సాంగ్స్ ఆఫ్. நினைக்க தெரிந்த மனமே உனக்கு மறக்க தெரியாதா, பழக தெரிந்த உயிரே உனக்கு விலக தெரியாதா, உயிரே విలగ தெரியாదా. సూపర్. అంటే దీని మీనింగ్ తలుచుకోవడం తెలిసిన మనసా నీకు మర్చిపోవడం తెలీదా. ఓకే. బ్యూటిఫుల్ మంచి లవ్ సాంగ్ అది. కన్నదాసన్ అని మన శ్రీ జానర్ సింగర్స్. ఓకే. తమిళ్లో గ్రేట్. సార్ బాలు గారు బతుకున్నప్పుడు చివర్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అలీగాత్కు. ఆయన చెప్పారు అన్ని వేల పాటలు పాడి పాడి నాకు కూడా టోన్ చాలా ఇబ్బంది అయిపోయి ఆపరేషన్ అయింది, ఒకనొక టైంలో ఇంకా పాడలేకపోయాను అని కూడా చెప్పారు ఆయన. అంటే కామన్ అది ఇంకా, ఎందుకంటే మార్నింగ్ రికార్డ్ స్టార్ట్ అయితే నైటే కదా వాళ్ళకి ప్యాకప్. బట్ నాయనమ్మ అలా ఫీల్ అయ్యారు ఎప్పుడన్నా? ఎన్ని వేల పాటలు ఆమె పాడారు కదా, ఇంకా టూ డిఫికల్ట్ లేడీస్కి అనుకుంటాం కదా. ఆవిడ తల వెనకాల దేవుడు చేయి ఉంది సార్. ఓకే. 540 షుగర్ పెట్టుకుని ఒక్కరితే లండన్కి వెళ్ళి ప్రోగ్రామ్ చేసి వస్తున్నప్పుడు కాలు ఫ్రాక్చర్ అయితే కాలు కట్టించుకుని ఒక్కరితే వచ్చేసింది. ఓకే. స్టెబన్ లేడీ. 540 షుగర్ పెట్టి ఎవరైనా బతుకుంటారా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ షీఈ్ లైక్ దట్. షీ హ్యాస్ గాడ్స్ హ్యాండ్ బిహైండ్ హర్ హెడ్. నిజమే సార్. అంటే అన్బిలీవబుల్ సిచ్యువేషన్స్లో షీ విల్ బీ లైక్ దిస్, రిలాక్స్డ్గా. సో కొంతమంది గంధర్వులు పుడతారంటారు కదా, మేబీ ఒక దైవాంశమేమో. ఓకే. అంటే ప్రొఫెషనల్ లైఫ్లో, పర్సనల్ లైఫ్ కాదు, ప్రొఫెషనల్ లైఫ్లో తనంతా తను మోల్డ్ చేసుకొని నిలబడటానికి ఇండస్ట్రీలో ఎలాంటి కష్టాలు పడ్డారు అంటే ఫ్యామిలీకి ఎప్పుడైనా చెప్తారా? టూ డిఫికల్ట్ అసలుకి ఇండస్ట్రీలో నిలబడి విన్ అవటం చాలా కష్టం. ఆ రోజుల్లో ఇంకా కష్టం సార్, ఇప్పుడంటే చాలా ఈజీ అయిపోయింది. షీ వాజ్ ఇన్ చెన్నై కదా, అప్పుడు ఇండస్ట్రీ చెన్నైలో ఉండింది. మన తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సినిమాలన్నీ చెన్నైలోనే చేసేవాళ్ళం. ఇప్పుడు నాగార్జున గారి ఇల్లు, మన అక్కినే నాగేశ్వరరావు గారి ఇల్లు, అవన్నీ దే యూస్ టు బి ఇన్ చెన్నై ఓన్లీ. రామారావు గారి ఇల్లు, చిరంజీవి గారి ఇల్లు, మా ఇంటి పక్క సందే రాఘవేంద్రరావు గారి ఇల్లు ఉండేది. మా ఇంటి పక్కనే జయచిత్ర గారు, శారద గారు, వీఆర్ ఆల్ నేబర్స్. సో అంటే సారీ, నేను వేరే దారిలోకి వెళ్ళిపోయాను. ఎలా నించున్నారని. బట్ అంటే హర్ హస్బెండ్ వాజ్ ఎ బ్యాక్ బోన్ ఫర్ హర్ సార్. మోహన్ రావు గారు అని తాతగారు. హీ వాజ్ అంటే ఒక వెనకాల సపోర్ట్గా అని కూడా చెప్పొచ్చు. అండ్ ఆవిడ అలసిపోయినా లేదు లేదు అలసిపోకూడదు, దిస్ ఇస్ యువర్ ప్రొఫెషన్, చేసి తీరాలి అని. కొన్నిసార్లు డే నైట్ పాడిన రోజు, అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక రికార్డింగ్, మళ్ళీ నైట్ ఒక రికార్డింగ్ స్టార్ట్ అవుతే అది మళ్ళీ మార్నింగ్ వరకు చేయడం, మళ్ళీ నెక్స్ట్ డే విజయ స్టూడియోస్కి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకోటి పాడడం, అలాంటివి జరిగాయి నిద్రే లేకుండా. ఎందుకంటే అప్పట్లో సాంగ్స్ వాయించాలి అక్కడికక్కడ. ఒక్క వయలినిస్ట్ అన్నాడంటే మళ్ళీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్. సో ఎక్కడ తప్పు జరగకూడదు, ఒకటే టేక్లో ఫినిష్ చేయాలి, అది ప్రాబ్లం అప్పుడు. సో వీళ్ళందరూ రిహార్సల్స్లో కూర్చునేవారు. ఒక 10 days 7 days, ఒక్కొక్క సాంగ్కి 7 days 10 days రిహార్సల్లో కూర్చుని అందరూ పాడి అది ఓకే అయితే టేక్కి వెళ్ళారు. సో ఇట్ వాజ్ వెరీ టఫ్ ప్రాసెస్. ఓకే. లతా మంగేష్కర్ గారి తర్వాత హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న సింగర్ అంటే సుశీలమ్మ. ఆబ్వియస్లీ సార్, దిస్ నో రెండో మాట లేదు. లక్షల్లో ఉండేదంట అప్పుడు ఆమె రెమ్యునరేషన్. లక్షల్లో అంత కాదు, ఇట్ వాజ్ ఇన్ thousands ఓన్లీ, బట్ స్టిల్ ఇట్ వాజ్ టూ మచ్ ఫర్ దట్ టైమ్. 50s 60sలో 1000 rupees రెమ్యునరేషన్, అంటే 1000 rupees అని కాదు, అరౌండ్ దట్ ఫిగర్. అది కూడా పెద్ద విషయమే కదా. నాకు టోటల్గా ఐ డోంట్ నో, బట్ కొన్ని నాకు తెలిసినవి మీకు షేర్ చేస్తున్నాను. వాళ్ళ ఫాదర్ యూస్ టు బి ఎ వెరీ స్ట్రిక్ట్ మ్యాన్ అంట. ఓకే. సుశీల్ గారి ఫాదర్ మ్యూజిక్ మాస్టర్ పొద్దున్న 5కి వస్తే కొట్టి లేపేవారంట, లేవకపోతే పెట్టి బత్తం పెట్టుకుని కూర్చునేవారంట ఫినిష్ అయ్యే వరకు. ఏడ్చినా ఏది చేసినా నీకు మూడున్నా లేకపోయినా ఒంట్లో వాళ్ళు యూ హ్యావ్ టు సింగ్. ఓకే. అలా చేయడం వల్లనో ఏంటో గొంతలా ఫిక్స్ అయిపోయింది అంతే.
సమ్ టైమ్స్ మనం తల్లిదండ్రులను తిట్టుకుంటాం, నన్ను చిన్నప్పుడు ఎక్కువ కొట్టారు, ఎక్కువ ఇది చేశారు, ఇది హిట్లర్ లాగా ఉండేవాడు, అది ఇది అని. కానీ మనం పెద్ద వచ్చినప్పుడు అర్థమవుతుంది కదా. వీళ్ళ వల్లనే మనం ఇప్పుడు ఇలా ఉన్నాం. సూపర్.